అయితే ఉంది NS400. ఇది యాక్చువల్ నిన్నే వచ్చిందనమాట హైదరాబాద్కి బైక్. సో ఒకసారి మీకైతే ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాం. మన దగ్గర ఉంది రెడ్ కలర్. ఇది అండర్బెల్లి ఇచ్చారనమాట వీళ్ళు. NS400 సౌండ్ మాత్రం చాలా క్రేజీ ఉంది ఈ బైక్ది. లైట్స్ మాత్రం N250 లానే ఉన్నాయి లైట్స్, DRL లైట్స్ చూడడానికి. మధ్య ప్రొజెక్షన్, డ్యూయల్ ABS. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ హర్షరెడ్డి. ఏంటంటే ఇప్పుడు బ్లాగ్ మనమైతే ఇక్కడ మన కొండాపూర్ బజాజ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే NS400 అయితే వచ్చింది. దాని గురించి ఫుల్ రివ్యూ అయితే నేనైతే వీడియో చేశాను. వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకే, మనైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. సీ యూ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం NS400 అయితే రివ్యూలు అయితే చేయబోతున్నాం. రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం మనం NS400ది. ఏంటి అంటే యాక్చువల్లీ ఈరోజు సండే, నేను ఇంకా మంచిగా రెస్ట్ తీసుకున్నా. డైలీ కంటిన్యూస్గా మనం కాలేజ్కి వెళ్ళి ఒక్కరోజు దొరుకుతుందేమో అని చెప్పి రెస్ట్ తీసుకుంటే అన్న ఫోన్ చేశాడు. సూర్య అన్న ఫోన్ చేసి ఇంకా వెళ్దాం రివ్యూ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఆయనను పికప్ చేసుకొని, లేకపోతే అన్న కూడా అన్న బండి మీద వస్తాడేమో, ఇద్దరం కలిసి ఇంక వెళ్తాం కొండాపూర్ షోరూమ్కి. ఇది మౌంట్ మీకు రోడ్ వ్యూ బాగా కనపడాలని చెప్పి ఈగల్లీ వెయిటింగ్ ఫర్ 400 అనే వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే బెస్ట్ రివ్యూ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. బెస్ట్ ఇవ్వడానికి కాదు, బెస్టే ఇస్తాను నేను రివ్యూ. మనమైతే ఇప్పుడు సూర్యాన బైక్ అయితే ట్రై చేయబోతాం. అన్నీ ఇంతే ఉంచేసావు. ఇది ఇంటర్నేషనల్ రైడ్ అని హెవీ లోడా, రాంగ్ రూట్ అవసరమా ఇట్లా? ఇది NS200 మాడిఫైడ్ మొత్తం స్టిక్కరింగ్ వేపించి అంతా సస్పెన్షన్ రైడ్ పెంచిన టోటల్ బైక్. అది కొంచెం డిఫరెంట్ ఫీల్ అనమాట. ఇక్కడ చూస్తే ISCC బైక్ లాగా అనుకుంటుంది. మాడిఫైడ్ BS4 ఇది NS BS4. ముందైతే ఉంది NS400. ఇది యాక్చువల్ నిన్నే వచ్చిందనమాట హైదరాబాద్కి బైక్. సో ఒకసారి మీకైతే ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాం. మన దగ్గర ఉంది రెడ్ కలర్. ఇది అండర్బెల్లి ఇచ్చారనమాట వీళ్ళు. NS400 సౌండ్ మాత్రం చాలా క్రేజీ ఉంది ఈ బైక్ది. లైట్స్ మాత్రం N250 లానే ఉన్నాయి లైట్స్, DRL లైట్స్ చూడడానికి. మధ్య ప్రొజెక్షన్, డ్యూయల్ ABS బైక్ ఇదైతే మనకి. డ్యూయల్ ABS సర్టన్ మోడ్స్ అయితే ఉన్నాయి బైక్లో. మోడ్స్ ఇది బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్. ఈ ట్రిప్ బ్లూటూత్ ఆన్ ఆఫ్. ఇది ట్రిప్ అండ్ బైక్స్, వెహికల్ ఇన్ఫో, ట్రిప్ టైమరింగ్, సెట్టింగ్స్, అలా సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. రైడ్ మోడ్స్ ఇవి మనకి. రోడ్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, రెయిన్ మోడ్ ఉంది, ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఉంది బైక్లో. మొత్తం టోటల్గా 4 మోడ్స్ అయితే ఇచ్చాడు మనకి. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లోనే ఉంది. ఒకసారి మనమైతే చూద్దాం. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే NS4 మామూలుగా 390 సెగ్మెంట్ అయితే మనం అయితే రైడ్ చేస్తాం. ఓకే ఓకే బ్యాక్ బ్రేక్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ వల్ల డిఫరెంట్ ఉంది. అంటే వాళ్ళు మరి ఎయిర్ లాక్ అవుతుందో తెలియట్లేదు, చూసుకోకసారి. ఓకే మనకి ఇది 0 to 100 ఎంత వెళ్తుందో చూద్దాం. చాలా పవర్ ఉంది బైక్కి. పవర్ విషయంగా వస్తే మనమైతే డిసప్పాయింట్ అవ్వం. ఎందుకంటే ఇది మనకి 373cc అయితే వస్తుంది కదా బైక్ మనకి. సో 373cc 1,85,000 ఆఫ్ రోడ్ అయితే ఉంది. ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి ఇది 1 lakh, ఆన్ రోడ్ 2,20,000 అలా అయింది. పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ ప్రైస్కి అయితే నేనైతే ఇది బెస్ట్ అని చెప్తాను ఈ బైక్. ఎందుకంటే మనకి 2,20,000కి అలా మనకి 400cc అనేది అసలు రాదు. సో ఒకవేళ మీరు 400cc అలా తీసుకోవాలనుకుంటే ఈ బైక్ బెస్ట్ అని నేను చెప్తా. పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్.
పవర్ బాగుంది బైక్లో. మనకి ఇప్పుడు వచ్చే బైక్స్లో అన్నిట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు BS6 2024 నుంచి వచ్చే బైక్స్ అన్నిటికి డబుల్ ఇండికేటర్ వాళ్ళే ఇస్తున్నారు ఒకటేసారి. మనం సపరేట్గా బయట పెట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, వాళ్ళే ఇస్తున్నారు. బైక్ అయితే గుడ్ బ్రో. ఇది ఎందుకు రావట్లేదు అంటే మేబీ టెస్ట్ రైడ్ వెహికల్ కదా, నిన్నే వచ్చాయి బైక్స్ అన్ని, సో దానివల్ల ఇది రావట్లేదేమో డిస్ప్లే. అయినా పర్లేదు, ఈజీగా మీకు 70 to 80 వితిన్ సెకండ్స్లో అయితే ఇది లెగుస్తుంది వెహికల్ అయితే. వర్త్ అని చెప్తాను నేనైతే ఈ బైక్. మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు ఈ బైక్ తీసుకుంటే. ఈ బైక్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేది మనకి 12 liters వస్తుంది. మామూలుగా లుక్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి, గ్రాఫిక్స్ కూడా. ఇదంతా KTM 200 అంటే అది వేరు, 13.5, ఎందుకంటే మనకి అది ఇట్లా స్లోప్ వస్తుంది, ఇది నార్మల్గా ఉంది. బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా బాగుంది. మనకి LED DRLs లైట్స్ ఇచ్చారు. మోనోషాక్ బాక్స్ కూడా ఓకే. మనకి ఇల్లు ఇక్కడ కింద మీరు చూసారా, ఇక్కడ ఇచ్చారు 400 అని కింద. మామూలుగా అయితే ఇక్కడ సైడ్ వస్తే బాగుండు, బట్ వాళ్ళు కింద ఇచ్చారు. ఓకే, నాట్ బ్యాడ్. బజాజ్ ఒక మంచి వెహికల్ అయితే లాంచ్ చేసింది అనుకుంటున్నాం. సేల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయేమో. ఇంకొంచెం లుక్స్ బాగుంటే బాగుండు. ఓకే, నాట్ బ్యాడ్. మీకు ఎలా అనిపించింది దీని రివ్యూ? మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చినట్టు కింద అయితే లైక్ అయితే వేసుకోండి. సో హారన్ కూడా చూపిస్తాం. హారన్ కూడా బాగుంది కదా. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు, వీళ్ళు చూపిస్తాం. ఛార్జింగ్ పోర్ట్ మనకి నార్మల్గా బయట సపరేట్ పెట్టించుకుంటారు, కానీ ఓకే ఇది ఓపెన్ అవ్వాలి. ఇది ఓపెన్ అవుతలేదు. ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఓకే, ఇది ఛార్జింగ్ పోర్టు, C కేబుల్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. మామూలుగా అయితే ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నిటికీ వాళ్ళు సపరేట్ పెట్టించుకుంటున్నారు, బట్ అవసరం లేదు, దీనికి ఇన్బిల్ట్ ఇస్తున్నారు వాళ్ళు. ఇట్స్ గుడ్. మొత్తం డిజిటల్, మనకి అన్నీ చూపిస్తాయి, సెన్సార్స్ అన్నీ. ఇంజిన్ ఆఫ్లో ఉంది. మీకు ఇది వ్లాగ్ ఎలా అనిపించింది? వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా రైడింగ్ వేరే. నేనైతే మాస్క్ వేసుకున్న హెల్మెట్ లోపల, సో దానివల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, అందుకే అలా వచ్చింది, ఏమనుకోద్దు. ఏం సౌండ్ అన్నా? ఏమో, ఏం మంది కాదు. మనమైతే బైక్ అయితే ఇక్కడ ఇచ్చేసాం షోరూమ్ దగ్గర. ఏంటంటే మేబీ దీనికి స్టికింగ్ ఏమో బ్యాండ్స్. బైక్ మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్. ఓకే, గుడ్. 373 ccలో ఈ బైక్ మనకి 40 PS వస్తుంది పవర్. 40 PS. బైక్ ఈజ్ గుడ్. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇందులో బ్లాక్ కూడా ఉన్నాయి, మనకి బ్లాక్ కలర్ కూడా ఉంది. ఇది కొండాపూర్ షోరూమ్ అనమాట. మన బైక్ కూడా ఇక్కడే డెలివరీ తీసుకున్నాం, డ్యూక్ 200. ఇది అన్నబండి. అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అయితే అన్న కూడా వెళ్తాడు. ఇంకెళ్తున్నావా? సరే సరే అన్న, బాయ్. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఆ బైక్స్ నిన్నే వచ్చాయి అనమాట హైదరాబాద్కి. నిన్నే వచ్చి ఆల్రెడీ 40 డెలివరీస్ అయిపోయినాయి. థింక్ హౌ క్రేజీ ఇట్ ఈస్. అంటే మెయిన్ ఏంటంటే ఆ బైక్ మనకి 373 cc సెగ్మెంట్లో మనకి 1,85,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి నాకు తెలిసి ఏ బ్రాండ్లో రావనుకుంటా అంత ప్రైస్లో బైక్స్. బెస్ట్ బైక్. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తే తీసుకోవచ్చు. ఓకే గైస్, వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కంటెంట్తో పాటు ఇంకా మన ట్రావెలింగ్ కంటెంట్ ఇంకా స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్లో రైడ్ ఉంది, మంచి రైడ్, అసలు మిస్ అవ్వద్దు. పక్కా రైడ్ అయితే కొట్టేదే. మెయిన్ ఏంటంటే మన ట్రావెలింగ్ అనేది నేనైతే బడ్జెట్లో చూపిద్దామని నేనైతే ఫిక్స్ అయ్యా. బడ్జెట్లో మన స్టూడెంట్స్కి, ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం బడ్జెట్లో చూపిద్దామని అయితే అనుకుంటున్నాం. సో మీ బడ్జెట్ రైడర్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.